హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక చక్కని కథతో ముందుకెళ్దాం. మన పురాణాలైనా లేదు కథలు, ఇతిహాసాలు ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, మనల్ని మనం షైన్ చేసుకోవడానికి, పోలిష్ చేసుకోవడానికి, ఇంకా సమాజాన్ని బాగు చేసుకోవడానికి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బాగు చేసుకోవడానికి. ఇవన్నీ ఎప్పుడో పూర్వకాలంలో కదా రాసి ఉన్నాయి. అప్పటి సమాజ పరిస్థితుల్ని బట్టి ఇవన్నీ రాశారు. కానీ విషయం ఏంటంటే, సమాజం తీరు అనేటటువంటిది ఎప్పుడైనా ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. అంటే మంచి చెడు కలగలిసే ఉంటాయి. కాబట్టి ఎప్పుడో రాసినవైనా ఇప్పుడు కూడా అవి మనం చెప్పుకుని మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి, పాలిష్ చేసుకోవడానికి, సమాజాన్ని బాగు చేసుకోవడానికి ఇప్పటికీ అవి మార్గదర్శకాలు అవుతున్నాయి. ఈ విషయాన్ని ఎవరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు మనం చెప్పుకునే కథ ఏంటంటే, కలసిరాని సమాజం. సమాజం అంటే ఏంటర్రా? మనమే, మనందరినీ కలిపి సమాజం అంటారు. ఇలాంటి సమాజాలన్నీ కలిపితే దేశం అంటారు. అంతే కదా. దేశం బాగుండాలంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి. సో మనల్ని మనం మంచిగా ఉంచుకోవడానికి ఈ కథలు సాయం చేస్తాయి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగనగా పెద్ద అడవి. ఆ అడవిలో కొన్ని కప్పలు ఉన్నాయి. అవి ఒక చోట నుంచి ఇంకొక చోటకి అనుకుంటా వెళ్తున్నాయి. చాలా కప్పలు కలిసి వెళ్తున్నాయి అన్నమాట. దారిలో లోతు తక్కువగా ఉండి ఎండిపోయిన బావి ఒకటి ఉంది. చూసుకోకుండా ఇవి వెళుతూ వెళుతూ ఉన్నాయి కదా, ఓ 2 కప్పలు అందులో పడిపోయాయి, బావిలో పడిపోయాయి. అయ్యో, ఇంకేముంది, రక్షించండి రక్షించండి అని కేకలు వేయడం ప్రారంభించాయి. గంతులు జంప్ చేస్తూ పైకి ఎగరడానికి ట్రై చేస్తున్నాయి. వాటితో పాటు ప్రయాణం చేస్తున్నాయి కదా మిగతా కప్పలు. అవన్నీ నూతిగట్టు మీదకి చేరి అయ్యో ఇందులో పడిపోయారా, ఇంక మీరు పైకి రాలేరు అంటూ తెగ బాధపడిపోయాయి. బావిలో కప్పలేమో పైకి ఎగరి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే పైన ఉన్న కొన్ని కప్పలు వారించడం మొదలుపెట్టినాయి. మీరు మీ ప్రయత్నాన్ని మానుకోండి, ఇంకాస్త బలహీన పడటం తప్పితే ప్రయోజనం ఏముండదు, మీరు అంత దూరం పైకి ఎగిరి రాలేరరా అని చెప్పడం మొదలుపెట్టాయి, అరవడం మొదలుపెట్టాయి. అలాగా ఇంకా ఈ మాటలు విని 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 ఒక కప్ప ఎగరడం మానేసింది. నిజంగానే ఇంకప్పటికి దానికి చాలా ఆయాసం కూడా వచ్చేసింది అనమాట. ఎగిరి ఎగిరి ట్రై చేసి కానీ ఇంకో కప్ప మాత్రం ఎగరడం మానలేదు. అలా ట్రై చేస్తూనే ఉంది. ఇంకాస్త అని పూర్తిగా బలం కూడదీసుకుని అని జంప్ చేసింది. ఒక్కసారి పైకి ఎగిరింది కప్ప. లక్కీ, దాని అదృష్టం బాగుంది, గట్టు మీదకి వచ్చి పడింది. అమ్మయ్య, బతికి బయటపడ్డాను రా భగవంతుడా అనుకున్నది. ఇంకా అప్పుడు పైకి వచ్చిన కప్పతోటి ఈ చుట్టూ చేరున్నాయి కదా మిత్ర బృందం, అవి మేము వద్దని వారించాం కదా, అయినా నువ్వు ఎందుకు మా మాట వినకుండా ఎగిరేవు అని అడిగాడు. అప్పుడు వాటితోటి కప్ప ఏమన్నదంటే, నాకు కొంచెం చెముడు ఉంది, అందుమూలని నాకు కొద్ది దూరంలో ఉంటే మాటలు సరిగ్గా వినపడవు, మీరేమో అరుస్తున్నారు కదా, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో, ఎలాగోలా పైకి రా అని చెప్పేసి నన్ను ఉత్సాహపరుస్తున్నారేమో అనుకొని లేని బలం కూడా తీసుకుని పైకి ఎగిరి వచ్చేసాను మీ దగ్గరికి అని చెప్పింది. మనసులో మాత్రం
ఒకటే అనుకుంది. అయితే మీరెవరు నా శ్రేయస్సుని కోరలేదనమాట, నేను బయటికి రావడానికి మీరు ప్రోత్సాహాన్ని అందివ్వలేదనమాట అని చెప్పి మనసులో బాధపడింది. మన సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ మన మీద మనం నమ్మకం ఉంచుకొని మనల్ని మనం గెలిపించుకోవాలి, గెలిచి చూపించాలి, ప్రూవ్ చేసుకోవాలి. నిరాశ పడకూడదు, ఎప్పుడూ నిరాశ పడకూడదు. ఎవరి మాటలు పైకి వెళ్దాం అనుకుంటే దిగలాగే వాళ్ళే చాలామంది ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనల్ని మనం గెలిపించుకోవడానికి ఎన్ని విధాల అవకాశం ఉంటే ఆ అవకాశాలన్నీ వినియోగించుకొని మనం పైకి రావాలి. ఇదేనారా ఈ కథలో కప్పనీతి, చెవిటి కప్ప నీతి ఇది. బాగుందా? ఇలాంటి కథల్ని మరికొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.